ఉద్యోగులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మరియు 18/9/2025 నాడు గౌరవ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని కలిసి మా యొక్క న్యాయమైన డిమాండ్ని మరియు మేము వారికి తెలియజేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. సార్, ఈ నెల 23/9/2025 నుంచి మేము వివిధ రూపాల్లో ప్రభుత్వానికి మా యొక్క సమాచారాన్ని చేరవేయుటకు, ప్రభుత్వంకు మా యొక్క సమస్యను చేరే విధంగా శాంతియుతంగా వివిధ రూపాల్లో మేము ఒక కార్యాచరణను ప్రకటించుకుంటున్నాం. నిరసన తెలియజేస్తాం. నిరసన అని అనకుండా కూడా మా యొక్క గలాంటి గవర్నమెంట్కు చేరవేసేలాగా, అంటే మాకు ఎవరి మీద ద్వేషం లేదు, నిరసన లేదు, ఏ విధమైనటువంటి కోపం లేదు. కానీ మాది మేము సాధించుకున్నటకు బైక్ ర్యాలీ రిబ్బన్, నల్ల రిబ్బన్ అని పెన్ డౌన్ అనేటువంటిది 23/9/2025 నాడు, బైక్ ర్యాలీ 24వ తారీఖు నాడు, మహార్యాలీ 25వ తారీఖు నాడు, మానవహారం 26, మహాధర్నా 27, మరి రిలేర నిరాహార దీక్షలు 29 నుంచి అని మేము కార్యాచరణ చేసుకున్నాం. సార్, మేము మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం మాత్రమే ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో ఈ విధంగా చేయడానికి నిర్ణయించుకున్నాము. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి మాకు 15% ఇంక్రిమెంట్ లేకుండా పోయింది. మరి అదేవిధంగా 61 ఏజ్ అనేటువంటిది మరి కాంట్రాక్ట్ టీచర్లకు వర్తింపజేశారు, కానీ మాకు మాత్రం వర్తింప చేయలేదు. దీనికి మేము ఒక విధమైనటువంటి నిరసనని ప్రభుత్వానికి మా యొక్క సమస్యను తెలియజేయడానికి మాత్రమే దీన్ని పూనుకున్నాం. ఇక్కడున్న అధికారుల మీద కానీ మరి ఉన్నతమైనటువంటి వారి మీద కానీ ఎలాంటి ద్వేషం లేక కాదు, ఉన్నటువంటి ద్వేషము లేదు మాకు, కానీ ప్రభుత్వానికి చేరవేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. గతంలో వచ్చిన జీవోలను కూడా దృష్టిలో పెట్టుకొని మీకు కూడా కాపీ సబ్మిట్ చేశాం సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తారని తెలియజేస్తూ ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత. అయితే అన్న ఒకసారి బంద్ చేసి